హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ట్రిగ్నోమెట్రీ మీద ఇది 7th క్లాసు. నో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఫర్ ద యాంగిల్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటాకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎలా ఉంటుంది? అసలు 90 ప్లస్ థీటా అనేది ఏ కోఆర్డినేట్లో ఉంటుంది అంటే 90 ప్లస్ థీటా ఈజ్ గ్రేటర్ దెన్ 90 డిగ్రీస్. థీటా ఈక్వల్ 1 అయినా కానీ 90 ప్లస్ 1 అంటే 91 డిగ్రీస్. లేదు థీటా అంటే 89 డిగ్రీస్ అయితే అప్పుడు కూడా ఏంటి, సెకండ్ కోఆర్డినేట్లో 180 లోపు కదా, కాబట్టి ఇది సెకండ్ కోఆర్డినేట్ యాంగిల్ అవుతుంది. 90 ప్లస్ థీటా యాంగిల్ అనేది ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ కోఆర్డినేట్ Q2, సెకండ్ కోఆర్డినేట్ యాంగిల్. y dash x dash y dash origin Q1 coordinate number 1, Q2 coordinate number 3, Q3 coordinate number 3, Q2 coordinate number 2, Q4 coordinate number 4. సెకండ్ కోఆర్డినేట్ అంటే above 90 degrees and below 180 degrees. 90 plus theta is the second quadrant angle. సెకండ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్స్? సైను, కొసీకెంట్ మాత్రం పాజిటివ్స్. రిమైనింగ్ 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ నెగిటివ్స్. సెకండ్ కోఆర్డినేట్లు సైను, కొసీకెంట్లు మాత్రమే పాజిటివ్స్ అవుతాయి. ఇంకా మిగిలిన 4 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కూడా నెగిటివ్స్ అవుతాయి. సైన్ 90 ప్లస్ థీటా, కాస్ 90 ప్లస్ థీటా, సీకెంట్ 90 ప్లస్ థీటా, కొసీకెంట్ 90 ప్లస్ థీటా, tan 90 ప్లస్ థీటా, cot 90 ప్లస్ థీటా. ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్కి కాస్ రాయాలి, కాస్కు సైన్ రాయాలి. అంటే సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా, సైన్ థీటా, సీకెంట్కి కొసీకెంట్ థీటా, కొసీకెంట్కి సీకెంట్ థీటా, ట్యాన్కి కాట్ థీటా, కాట్కి ట్యాన్ థీటా రాస్తాం. రాసిన తర్వాత వీటి యొక్క సింబల్స్ డిటర్మైన్ చేయాలి. ఇవి పాజిటివ్సా నెగిటివ్స్ అనేది. సెకండ్ కోఆర్డినేట్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్స్? సైను, కొసీకెంట్స్ పాజిటివ్స్. అంటే సైను, కొసీకెంట్స్ పాజిటివ్స్. ఈ రెండు మాత్రమే పాజిటివ్స్ అవుతాయి. అంటే సైన్ 90 ప్లస్ థీటా ఈక్వల్ కాస్ థీటా, కొసీకెంట్ 90 ప్లస్ థీటా ఈక్వల్ సీకెంట్ థీటా. రిమైనింగ్ 4 కూడా ఏమవుతాయి? నెగిటివ్స్. అంటే కాస్ 90 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా, సీకెంట్ 90 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ కొసీకెంట్ థీటా, tan 90 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ కాట్ థీటా, కాట్ 90 ప్లస్ థీటా ఈక్వల్ టు మైనస్ tan థీటా. అంటే మీరు సెకండ్ కోఆర్డినేట్లో ఏమేమి పాజిటివ్స్? సైను, కొసీకెంట్స్ మాత్రమే పాజిటివ్ సెకండ్ కోఆర్డినేట్లో. కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్గానే ఉంటాయి. సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా, అది పాజిటివే. ఇక్కడ కాస్ థీటా అంటే దీని కదా మీరు రిజల్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నా దాన్ని చూసుకోవాలి. సైన్ కాబట్టి సైన్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో పాజిటివ్నా నెగిటివ్నా చూడాలి. అలాగే కొసీకెంట్ అనేది సెకండ్ కోఆర్డినేట్లో పాజిటివ్ నెగిటివ్ చూసుకోవాలి. రిజల్ట్ ఏదైనా రావచ్చు. కాబట్టి తీసుకున్న ఫంక్షన్ బట్టి అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అంటే సైన్ 90 ప్లస్ థీటా అంటే కాస్ థీటా, కొసీకెంట్ 90 ప్లస్ థీటా అంటే సీకెంట్ థీటా.
మిగతా వాటికి ఏమవుతాయంటే మైనస్లో వస్తాయి. అలా ఇది 90 ప్లస్ థీటా. అలాగే నెక్స్ట్ 180 మైనస్ థీటా తీసుకుందాం. 180 మైనస్ థీటా సైన్ 180 మైనస్ థీటా కాస్ 180 మైనస్ థీటా సీకెంట్ 180 మైనస్ థీటా కొసీకెంట్ 180 మైనస్ థీటా tan 180 మైనస్ థీటా cot 180 మైనస్ థీటా. ఈ 180 మైనస్ థీటా అంటే ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్ యాంగిలే. ఇది కూడా సెకండ్ క్వాడ్రంట్ యాంగిలే. 180 మైనస్ థీటా 180 కంటే తక్కువ కదా. సెకండ్ క్వాడ్రంట్లో అబోవ్ 90 degrees అండ్ బిలో 180 degrees. కాబట్టి 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్. మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ యాంగిల్. $180 ఉంది కాబట్టి ఇక్కడ సైన్ ఉంటే సైన్ రాసేయండి, ఆన్సర్గా కాస్ట్ ఉంటే కాసే రాసేయండి. అంటే సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా, కాస్ 180 మైనస్ థీటా అంటే కాస్ థీటా, సీకెంట్ 180 మైనస్ థీటా అంటే సీకెంట్ థీటా. అంటే ఏ ఫంక్షన్ అయితే ఇది మనం తీసుకుంటాం అదే ఫంక్షన్ ఆన్సర్గా రాసేయండి ఫస్ట్. తర్వాత సింబల్స్ డిటర్మైన్ చేయాలి. కోసీకెంట్ 180 మైనస్ థీటా కోసీకెంట్ థీటా, tan 180 మైనస్ థీటా tan థీటా, cot 180 మైనస్ థీటా cot థీటా. ఇప్పుడు సెకండ్ కోఆర్డినేట్లు ఏమేమి ప్లస్లు? సైను కోసీకెంట్స్ మాత్రమే పాజిటివ్స్. సైను కోసీకెంట్స్ పాజిటివ్స్ ఈ రెండు. కాబట్టి ఇవి మాత్రమే, ఇది సైను కోసీకెంట్స్ ఈ రెండు మాత్రమే పాజిటివ్స్. రిమైనింగ్ అన్ని కూడా ఏమవుతాయి? నెగిటివ్స్ అవుతాయి. అంటే మైనస్ 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 మైనస్. అంటే సైన్ 180 మైనస్ థీటా ఈక్వల్ సైన్ థీటా, కాస్ 180 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ కాస్ థీటా, సీకెంట్ 180 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ సీకెంట్ థీటా, కోసీకెంట్ 180 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ మైనస్ కోసీకెంట్ థీటా. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కదా. కోసీకెంట్ 180 మైనస్ థీటా ఈక్వల్ కోసీకెంట్ థీటా, tan 180 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ tan థీటా, cot 180 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ cot థీటా అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 180 మైనస్ థీటా కదా, దీని ప్లస్ రాస్తే 180 ప్లస్ థీటా 180 ప్లస్ థీటా తీసుకుంటే 180 ప్లస్ థీటా 180 ప్లస్ థీటా మీన్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 180 degrees. సెకండ్ కోఆర్డినేట్లో 180 degrees లోపు కోణాలే కదా ఉండేది. కాబట్టి 180 degrees దాటిందంటే అది థర్డ్ కోఆర్డినేట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ Q3. అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఆ 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. థీటా ఎప్పుడు కూడా అక్కడ ఎక్యూట్ యాంగిల్ మాత్రమే. థీటా అనేది ఎక్యూట్ యాంగిలే. కాబట్టి 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్ ఇది. థర్డ్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్స్? ట్యాను కాట్లు పాజిటివ్స్, ఈ రెండు పాజిటివ్స్. అంటే రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్స్ అవుతాయి. అంటే ఇప్పుడు సైన్ 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్. ఇక్కడ వీటిని ఇలాగే ఉంచేసి సింబల్స్ రబ్ చేసి సింబల్ తీసేస్తున్నాను. ఇవి వస్తాయి. సైన్ 180 ఉంది కాబట్టి 180 కనిపించిందంటే సైన్ రాయండి, కాస్ రాయండి, ట్యాన్ రాసేయండి. ఎప్పుడు 180 కానీ 360 కానీ మీకు కనిపించిందంటే సైన్ రాయండి, కాస్ రాయండి. తర్వాత సింబల్స్ మనం డిటర్మైన్ చేయాలి. అది ఆ యాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉందో చూసుకొని క్వాడ్రంట్ని బట్టి మనం సింబల్స్ డిసైడ్ చేస్తాం. ఇది థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్. థర్డ్ క్వాడ్రంట్లో ఏమేమి ప్లస్లు? ట్యాను కాటు ప్లస్లు ఈ రెండు ప్లస్లు అవుతాయి. ఈ రెండు ప్లస్లు అవుతాయి, మిగతాయి కూడా అవుతాయి నెగిటివ్స్ అవుతాయి. అంటే ఈ రెండు మాత్రం పాజిటివ్స్, మిగతావి నెగిటివ్స్. అంటే మైనస్ 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 అంతే. అంటే సైన్ 180 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా, కాస్ 180 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ కాస్ థీటా, సీకెంట్ 180 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ సీకెంట్ థీటా,
cosecant 180 plus theta equal to minus cosecant theta, tan 180 plus theta equal to tan theta, cot 180 plus theta equal to cot theta. ఇలా నెక్స్ట్ 270 degrees యాంగిల్ని 270 degrees 270 minus theta 270 minus theta అన్నాగానే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్లో 180 degrees అబోవ్ 180 degrees అండ్ బిలో 270 degrees 180 డిగ్రీలు పైన 270 డిగ్రీలు కోణాలన్నీ కూడా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ సైన్ 270 minus theta equal to cos 270 minus theta equal to secant 270 minus theta equal to cosecant 270 minus theta equal to tan 270 minus theta equal to cot 270 minus theta ఈక్వల్ రాస్తాం. ఇక్కడ 270 కాబట్టి ఇది 27 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 27 ఆడ్ నెంబర్ కాబట్టి ఏం చేస్తారు, సైన్కి ఏమో కాస్ రాయాలి. కాస్ థీటా కో ఫంక్షన్స్ వస్తాయి. కాస్కి సైన్ థీటా, సీకెంట్కి కొసీకెంట్ థీటా, కొసీకెంట్కి సీకెంట్ థీటా, ట్యాన్కి కాట్ థీటా, కాట్కి ట్యాన్ థీటా రాస్తాం. నెక్స్ట్ సింబల్స్ థర్డ్ క్వాడ్రంట్ యాంగిల్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్ ట్యాన్ కాట్లు మాత్రమే పాజిటివ్స్, అంటే ఈ రెండు పాజిటివ్స్, ఇవి పాజిటివ్గానే ఉంటాయి పాజిటివ్స్, రిమైనింగ్ ఆర్ నెగిటివ్స్. సో మైనస్ 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 మైనస్. కాబట్టి sin 270 minus theta equal to minus cos theta, cos 270 minus theta equal to minus sin theta, secant 270 minus theta equal to minus cosecant theta, cosecant 270 minus theta equal to minus secant theta, tan 270 minus theta equal to cot theta, cot 270 minus theta equal to tan theta. ఇవి నెక్స్ట్ ప్లస్లు తీసుకుందాం. 270 ప్లస్ థీటా ప్లస్ ప్లస్ తీసుకుంటే ఈ 270 ప్లస్ ఏంటంటే అబౌవ్ 270 డిగ్రీస్, అబౌవ్ 270 డిగ్రీస్ అండ్ బిలో 360 డిగ్రీస్. ఏ క్వాడ్రంట్ ఉంటుంది యాంగిల్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్ Q4, ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిల్ 270 ప్లస్ థీటా బిలాంగ్స్ టు Q4, ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్స్, కాసు సీకెంట్లు మాత్రమే పాజిటివ్స్, కాసు సీకెంట్స్. కాబట్టి ఇక్కడ సింబల్స్ మాత్రమే మీరు రబ్ చేస్తే, సింబల్స్నే డిసైడ్ చేస్తే సరిపోతుంది. ఇవి యాస్టీజ్, ఎందుకంటే 270 కాబట్టి సైన్ కాసు వస్తుంది, కాసు సైన్ వస్తుంది, మామూలే. సింబల్స్ మనం డిసైడ్ చేస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్ కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో ఏవి పాజిటివ్స్, కాసు సీకెంట్స్, కాసు సీకెంట్, కాసు సీకెంట్, ఈ రెండు పాజిటివ్స్. అంటే రిమైనింగ్ ఏమవుతాయి, నెగిటివ్స్ అవుతాయి. అంటే సైన్ 270 ప్లస్ థీటా ఈక్వల్ మైనస్ కాస్ థీటా, మైనస్ కాస్ 270 ప్లస్ థీటా ఈక్వల్ సైన్ థీటా, సీకెంట్ 270 ప్లస్ థీటా ఈక్వల్ కొసీకెంట్ థీటా, కొసీకెంట్ 270 ప్లస్ థీటా ఈక్వల్ టు మైనస్ సీకెంట్ థీటా, మైనస్ మైనస్. అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్లు పాజిటివ్స్ కాబట్టి వీటికి మాత్రమే మనం పాజిటివ్ ఉంచేసి రిమైనింగ్ వాటికి మైనస్ సింబల్ చేరుస్తాం. కాస్ 270 ప్లస్ థీటా ఈక్వల్ సైన్ థీటా, సీకెంట్ 270 ప్లస్ థీటా ఈక్వల్ టు కొసీకెంట్ థీటా. ఇవి నెక్స్ట్ 360 మైనస్ థీటా,
360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో అబౌవ్ 270 డిగ్రీస్ అండ్ బిలో 360 డిగ్రీస్. అది కూడా ఫోర్త్ క్వాడ్రంట్ యాంగిలే. ఫోర్త్ క్వాడ్రంట్లో కాసు సీకెంట్లు మాత్రమే ప్లస్లు, మిగతాన్ని కూడా ఏమవుతాయి, నెగిటివ్స్ అవుతాయి. సైన్ 360 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ 360 మైనస్ థీటా ఈక్వల్ టు secant 360 minus theta equal to cosecant 360 minus theta equal to tan 360 minus theta equal to cot 360 minus theta equal to 360 కదా, సైనే రాస్తాం. సైన్ థీటా కాస్ థీటా సీకెంట్ థీటా కొసీకెంట్ థీటా ట్యాన్ థీటా కాట్ థీటా. ఇప్పుడు which angles are positives and which angles are negatives. కాసు సీకెంట్లు పాజిటివ్స్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. కాసు సీకెంట్స్ ఈ రెండు పాజిటివ్స్, ఇంక రిమైనింగ్ ఏమవుతాయి, నెగిటివ్స్. మైనస్ 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 అంటే సైన్ 360 మైనస్ థీటా ఈక్వల్ మైనస్ సైన్ థీటా, కాస్ 360 మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా, సీకెంట్ 360 మైనస్ థీటా ఈక్వల్ సీకెంట్ థీటా, cosecant 360 minus theta equal to minus cosecant theta, tan 360 minus theta equal to minus tan theta, cot 360 minus theta equal to minus cot theta. ఇవి నెక్స్ట్ 360 ప్లస్ థీటా, 360 ప్లస్ థీటా. ఇది ఫస్ట్ కోఆర్డినేట్ మొదలుపెట్టి ఫోర్త్ కోఆర్డినేట్ కూడా అయిపోతే 360 డిగ్రీస్ అయిపోయినట్లు. ఒక కంప్లీట్ రొటేషన్ 360 డిగ్రీస్. ఇంకా అగైన్ 360 ప్లస్ థీటా అంటే ఇట్ గోస్ టు ఫస్ట్ క్వాడ్రంట్, అగైన్ ఇట్ గోస్ టు ఫస్ట్ క్వాడ్రంట్. కాబట్టి 360 ప్లస్ థీటా అంటే ఇట్ ఈజ్ ఏ ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్. 360 ప్లస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్. ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్స్, కాబట్టి ఇవన్నీ కూడా పాజిటివ్స్ అవుతాయి. 360 కాబట్టి సైన్ వస్తుంది, కాస్ వస్తుంది. ఇప్పుడు ఇదేంటి, ఫస్ట్ క్వాడ్రంట్ Q1. కాబట్టి ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్స్. కాబట్టి సైన్ 360 ప్లస్ థీటా అంటే సైన్ థీటా, కాస్ 360 ప్లస్ థీటా అంటే కాస్ థీటా, సీకెంట్ 360 ప్లస్ థీటా అంటే సీకెంట్ థీటా, కొసీకెంట్ 360 ప్లస్ థీటా అంటే కొసీకెంట్ థీటా, tan 360 plus theta equal to tan theta, cot 360 plus theta equal to cot theta. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఆధారపడి నెక్స్ట్ ట్రిగనోమెట్రీ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది, ఈ సింబల్స్ మీద, ఈ క్యాలిక్యులేషన్ మీద అంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాస్ చెప్పు.